యేసయ్యా 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 పాపాల ఊబిల పడియున్న నాతో నీ ప్రేమతో నాతో లేపావయ్యా. పాపాల ఊబిల పడియున్న నాతో నీ ప్రేమతో నాతో లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్యకార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ బోత్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాሎም గ్రీటింగ్స్ ప్రకటిస్తున్నాను. క్రీస్తు యేసు జ్ఞానాన్ని బట్టి కృపయు సమాధానం మీ అందరికీ విస్తరింపబడును గాక. మరి రాత్రికాల సమయంలో మనం పరిశుద్ధాత్ముడు మరి ఒక వ్యక్తి, ఆయనతో వ్యక్తిగత సంబంధం, రిలేషన్ విత్ హోలీ స్పిరిట్, కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్, ఫ్రెండ్షిప్ విత్ ద హోలీ స్పిరిట్, అందులో భాగంగా ఇప్పటివరకు 2 క్లాసులు, ఆ సిరీస్లో భాగంగా 2 క్లాసులు అయినాయి. మరి ఈరోజు 3వ క్లాసు చూద్దాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. మరి ఈవినింగ్ అయితే చక్కగా అందరూ ఆ వీడియో వాచ్ చేయండి. ముందర మనం పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం తెలుసుకోవాలి. చిన్న జిస్ట్ ఇస్తాను మీకు. పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి.
ఆయన ఒక ఫోర్స్ కాదు, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆయన ఒక ఎనర్జీ కాదు. ఎందుకంటే ఆయన కనపడడు గనక ఒక ఎలక్ట్రిక్ పవర్ లాగా మన మీదకి రావచ్చు. ఓకే, ఆయనకు సాదృశ్యాలు కూడా ఒక పావురమనో, ఒక అగ్నిగానో, నీళ్లగానో, ఒక విండుగానో, ఒక అగ్నిస్తంభంగా, ఒక మేఘస్తంభంగా, అంటే ఒక వస్తు రూపంలో, ఒక సబ్స్టెన్స్ రూపంలో పాత నిబంధనలో కానీ ఇంకా అనేక చోట్ల ఆయన్ని డిస్క్రైబ్ చేశారు కనుక మనం సడన్గా తండ్రి అంటే ఆయన ఒక వ్యక్తి, కుమారుడు అంటే వ్యక్తి, మరి త్రిత్వంలో ఇక్కడ వ్యక్తి ఉండి మధ్యలో కుమారుడు ఉండి వస్తువు ఏమి ఉండదు. ఓకే, అక్కడ కూడా వ్యక్తే ఉన్నాడు. దేవుడు 3 వ్యక్తులుగా పనిచేస్తాడు. దేవుడు ముగ్గురు కాదు. ఓకే, అన్యులు చెప్పబడినట్లు దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, యేసుక్రీస్తు. మరి ఆ యేసుక్రీస్తు భూమి మీద రావటానికి అందులో ఇన్వాల్వ్ అయింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా మరియ గర్భంలో యేసుక్రీస్తు వారు ఒక విత్తనంగా, ఒక సీడ్గా ఆయన రాలేదు. పరిశుద్ధాత్మ కార్యం అది, లూకా సువార్త 1:35 బట్టి. అయితే మనకి గత కాలంలో నేను చెప్పాను, ఆది యందు ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అన్న. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడని ఆదికాండం 1:1 చెప్పబడింది. మరి అక్కడ దేవుడు అని అంటే ఎలోహిం గాడ్. ఎలోహిం అంటే అక్కడ బహువచనం అనమాట, ప్లూరల్. అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే, ఆ 3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఎలోహిం దేవుడు. 3 వ్యక్తులుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ 3 వ్యక్తులు కలిసి భూమి ఆకాశాలను సృజించారు. ప్లాన్ దేవుడిది. ఓకే, యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మతో ఆయన కార్యం చేశాడు, పరిశుద్ధాత్మ శక్తితో అనమాట. సో 3 వ్యక్తులే. మరి తర్వాత ఏమైంది? సడన్గా 1వ వచనానికి 2వ వచనానికి చాలా తేడా ఉంది. దేవుడు ఏది చేసినా భూమి ఆకాశాలను సృజిస్తే అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, వెల్ అండ్ గుడ్ అనమాట. అందులో ఏ లోపం ఉండదు. ఈ లోకంలో ఉన్న ఆర్కిటెక్ట్లు కానీ, బిల్డర్స్ కానీ ఒక బిల్డింగ్ కడితే, ఒక బ్రిడ్జ్ కడితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మనిషికి అంత పర్ఫెక్షన్ ఉంటే దేవుడు ఏదైనా కడితే అంత పర్ఫెక్ట్, 100% పర్ఫెక్షన్. కానీ 2వ వచనం వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. 3వ వచనం దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్నట్లు. మరి ఈ 3వ వచనంలో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెనంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. మనకి దేవుడు మొదట కనపడినప్పుడు ఎలోహిం గాడ్గా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా కనపడ్డాడు. 3వ వచనం వచ్చేసరికి సింగులర్గా కనపడ్డాడు, ఏకవచనంలో కనపడ్డాడు. అంటే ఏకవచనంలో బైబిల్లో మొదట ఎవరయ్యా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఏకవచనంతో, సింగులర్. మొదట బైబిల్లో కనపడింది పరిశుద్ధాత్మ దేవుడే, ఎలోహా అంటారు హెబ్రీ భాషలో. ఓకే, కానీ 1వ వచనానికి 2వ వచనానికి దేవుడు ఏది క్రియేట్ చేసిన అంత పర్ఫెక్ట్గా ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేనంటనే ఆ 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఏదో జరిగింది. ఏం జరిగిందంటే పరలోకంలో లూసిఫర్ నాయకత్వంలో 1/3 ఏంజల్స్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే యేసుక్రీస్తు వారు అంటారు ఒక చోట, ఐ సా సేటన్ ఫాలింగ్ అంటాడు అనమాట. ఒక మెరుపు వలె ఆయన పడిపోవటం నేను చూశానంటాడు. అంటే ఆ లూసిఫర్ నాయకత్వంలో 1/3 ఏంజల్స్ ఆ పరలోకం నుంచి త్రోయబడితే వాళ్ళు వచ్చి భూమి మీద పడ్డారు. అప్పుడు డిస్ట్రక్షన్ అయిందనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది భూమి మీదనే. కానీ వాడు త్రోసివేయబడటం వల్ల వాడిక్కడ హ్యావో క్రియేట్ చేశాడు. కయాటిక్గా ఉంది, అంతా చల్లా చెదురు చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు జలముల పైన అల్లాడుచున్నాడు. నేనైతే ఏమనుకుంటానంటే ఆయన ఒక రకంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడేమో. మరి పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. ఓకే, వెలుగు కలుగునుగాక అని పలుకగా ఒక ప్రశ్న అడిగా ఒక ఆయన్ని, ఎవరు పలికారు అది? యేసుక్రీస్తు వారా, తండ్రా, పరిశుద్ధాత్మ అంటే 3 కలిసి పలికారని చెప్పాడు. అక్కడ ఎలోహిం అనే పదము, దేవుడు వెలుగు
కాగా అని పలికితే, అంటే దేవుడు అంటే ఎలోహిం అనే పదం వాడాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి వెలుగు కలుగునుగా అని పలికారు. అంటే ఇక్కడ జలములపైన పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడంటే ఆయన ఇక్కడ జలములపైన ఉన్నాడు, ఆయన హెవెన్లో కూడా ఉన్నాడు. దట్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ గాడ్ అనమాట, సర్వాంతర్య, ప్రతి చోట ఉన్నాడు ఆయన అంతే. కానీ అది మన లిమిటెడ్ మైండ్కి అర్థం కాదనమాట. సో ఇది చల్లా చెదిరైంది కాబట్టి ఇక్కడ వెలుగు కలుగునుగా కానీ అప్పుడు చీకటి తొలగిపోవటం, ఇంకా దేవుడు క్రియేషన్ వర్క్ స్టార్ట్ చేశాడు వెలుగుతో అనమాట అంతే. ఆ వెలుగు అది భౌతికమైన వెలుగు కాదు, ఎందుకంటే సన్ అండ్ మూన్ తర్వాత సృష్టించబడ్డారు. ఒక మహిమ అనమాట అంతే, షెకినా గ్లోరీ అని కొందరు అంటారు. సరే, అది చాలా లోతైంది, మనకి ఇప్పుడు అది కాదు. కానీ మరి ఈ పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి, ఆయన అది కాదు ఇది కాదు, ఒక వస్తువుని సంబోధించినట్లు మనం సంబోధించకూడదు. ఆయన అదిరా ఇదిరా ఇట్ దట్ అలా కాదు, ఆయన ఒక వ్యక్తి. మరి వ్యక్తి అయితే ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మరి వ్యక్తి కనుక మనతో ఎలా ఉంటాడంటే వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాడు. పర్సనల్ గాడ్ నీతో, రావు గారితో వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు సంబంధం కలిగి ఉంటాడు. ఒకలాంటితో, అందరితో, మిరిమ ఆంటీతో వ్యక్తిగతంగా పర్సనల్ గాడ్ అనమాట. హోలీ స్పిరిట్ ఈజ్ పర్సనల్, దట్ ఈజ్ క్రిస్టియానిటీ. దేవుడు నీతో పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మలో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని, ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అది ఆయన చిత్తం అనమాట అంతే. మనం హృదయం తెరవాలి, మనం దానికి సహకరించాలి. మరి ఆయన వ్యక్తి అయితే ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. మరి త్రిత్వములో ఉన్నారు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది, కుమారుడికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది, పరిశుద్ధాత్మనికి కూడా ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. మరలా అందరికీ కామన్గా కూడా ఉంటుంది అన్నమాట. ఎవరికి డిఫరెన్సెస్ ఉండవు, అందరూ కలిసే పనిచేస్తారు. అదొక బ్యూటీ అంతే. భిన్నత్వమైన ఏకత్వం ఉంటుంది అందులో. ఎక్కడ ఒక్క చోట కూడా వాళ్ళ ముగ్గురు కలిసి పనిచేసేటప్పుడు డిఫరెన్సెస్ లేవు, భేదాభిప్రాయాలు లేవు అంతే. ముగ్గురు మనుషులు ఆ విధంగా చేయగలరా? కొంతకాలం చేయగలరేమో, తర్వాత సెల్ఫిష్నెస్ అనేది వస్తుంది. పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు కలిసి యేసుక్రీస్తు వారిని హైలైట్ చేస్తారు. వాళ్ళు తమను తాము హెచ్చించుకోరు, యేసుక్రీస్తు వారినే హెచ్చిస్తారు అనమాట. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడిని హెచ్చిస్తారు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తాడు. అంటే వాళ్ళల్లో కూడా తగ్గింపుతనం ఉంది, మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఆయన ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని తెలుసుకుంటున్నాం. ఆయన ఒక ఫోర్స్ కాదు, ఆయన ఒక పవర్ కాదు. ఆయనలో పవర్ ఉంది, అది మనకి ఇస్తాడు. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక ప్రభావం కాదు. ఆయన ఒక ఎనర్జీ కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక ఫోర్స్గా, ఒక ఇన్ఫ్లుయెన్స్గా, ఒక ప్రభావంగా, ఒక ఎనర్జీగా పనిచేయచ్చు. మరి వ్యక్తి అయితే ఆయనకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. మరి ఒకరిని వ్యక్తి అనాలంటే మనకి లేఖనానుసారంగా యేసుక్రీస్తు వారే ఒక చోట ఆయన అని సంబోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. దట్టు దిస్సు అండ పరిశుద్ధాత్మ దేవుణ్ణి. లేకపోతే ఒక శక్తిలాగా సంబోధించడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అన్నాడు. ఆయన అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన హీ అన్నాడు. హీ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. మొదటిది అంటే ఆయన, షీ కాదు హీ. ఒక కామెంట్ వచ్చింది యూట్యూబ్లో, ఎవరో అతను ఏమని కామెంట్ పెట్టాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ద మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంట. నేను యువర్ రాంగ్ సార్ అని పెట్టా. అక్కడ తప్పకుండా హీ అని ఉంది. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ షీ, ఈజ్ హీ మనం సంబోధించడం అఫ్ కోర్స్. మరి ఆయన అని యేసుక్రీస్తు వారు అన్నారు. నెక్స్ట్ ఏంటి, ఆయన మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాడు? అపోస్తుల కార్యాల్లో ఫిలిప్పుతో సడన్గా ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది,
ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, ఆ వ్యక్తిని కలువు అన్నట్లు. ఆ ఇథియోపియన్ యూనక్ ఫినాన్స్ మినిస్టర్ అనమాట. ఆ ఇథియోపియా రాజ్యంలో రాణి కింద పనిచేసే ఫినాన్స్ మినిస్టరు ఏ పని నిమిత్తమో అటు వెళ్తున్నాడు. అప్పుడు ఫిలిప్పుతో ఆత్మ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, వెళ్ళి కలువు, సువార్త ప్రకటించు అన్నట్లు అనమాట. అంటే ఇక్కడ ఏముంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆయన ఒక వ్యక్తి, ఆయన మాట్లాడతాడు. జంతువులు మాట్లాడవు, మొరుగుతి, అరుస్తి. అంటే వ్యక్తి అంటే ఆయన మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటి, ఆయనకు ఒక చిత్తం ఉంటుంది, ఈ హ్యాజ్ విల్ అన్నట్లు అనమాట. ఆయన తన చిత్తానుసారంగా ఒక్కొక్కరికి తన వరాలని పంచి పెడతాడని ఉంటుంది, గిఫ్ట్స్ని ఇస్తాడు. ఎవరు? హోలీ స్పిరిట్ విల్స్ అనమాట. నీకు నాకు ఒక చిత్తం ఉంటుంది, స్వచిత్తం. అలానే పరిశుద్ధాత్ముడికి కూడా ఒక చిత్తం ఉంటుంది, ఒక విల్ ఉంటుంది, ఒక ప్లాను, ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం ఆయన చేస్తాడు. మరలా తండ్రి చిత్తం ఏంటో తెలుసుకుంటాడు. ఒక మనుషుని సంగతులు ఆ మనిషిలో ఉన్న ఆత్మకే తెలుస్తాయి. అలానే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. ఆ ఆత్మ మనకు బయలుపరుస్తాడు. అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ మనకైతే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బయలుపరిచాడు అని కొరింథీ పత్రికలో నిన్ననే చూసాం. అంటే ఆయన చిత్తం ఉంటుంది, ఆ చిత్తం ప్రకారం ఆయన చేస్తాడు, ఆయన చిత్తం మనకు బయలుపరుస్తాడు. నెక్స్ట్ ఆయన కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ అంటే భావాలు, భావోద్రేకాలు, లేకపోతే ఎమోషన్స్ అనమాట. దాని మీద చాలా ఎలాబొరేట్గా చెప్పాను. ఆ ఫీలింగ్స్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన మన పక్కన లేడు, ముందర లేడు, వెనక లేడు, మనలో ఉన్నాడు. ఆయన ఫీలింగ్స్ మనకిస్తాడు అంతే. ఒక్కోసారి ప్రార్థనలో తెలియకుండా ఏడుస్తూ ఉంటాం. మాధురి సిస్టర్ ఎప్పుడు ప్రార్థన చేసినా ఏడిపే వచ్చింది, రోదన. ఆమె మీద అభిషేకం ఉంది, అది ఆమె కాదు, పరిశుద్ధాత్ముడు. మనందరికీ ఎందుకు అంత ఏడం? కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థనలో ఏడుస్తాం. ఎమోషన్స్, ఫీలింగ్స్. ఒకసారి నవ్వాలనిపించింది, ఒకసారి చాలా భారంగా ఉంటుంది అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఫీలింగ్స్తో మాట్లాడతాడు. నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు ఆయనకి. సో ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక టైం పడుతుంది అంతే. ఆయన లోపలే ఉన్నాడు గనక. మన స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, కానీ మన సూపర్ న్యాచురల్ పర్సనాలిటీ. స్ప్లిట్ పర్సనాలిటీ అపరిచితుల్లో లాగా ఒకవైపు నవ్వుతాడు, ఒకవైపు ఏడుస్తూ ఉంటాడు. మనం అలా కాదు. వీఆర్ ఏ సూపర్ న్యాచురల్ పర్సనాలిటీ. మన ఆత్మతో పరిశుద్ధాత్మ ఏకాత్మ అయ్యాడు. అది షరాకాతర. మనకు రీజన్ ఉండదు బయట ఎందుకు ఏడుస్తున్నాం అన్నట్లు. ఒక వారం, ఒక 10 రోజుల వరకు కూడా దుఃఖంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎవరెక్కడైనా కష్టంలో ఉన్నామో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అందుకని ఆ వీడియో చూడండి ఈరోజు ఈవినింగ్, పరిశుద్ధాత్మ వ్యక్తి అనే వీడియో. మరి ఆయన లోపలే ఉన్నాడు కనుక ఈ బాడీని తీసుకెళ్ళి దరిద్ర పనులని చేస్తే ఆయన దుఃఖిస్తాడు. అందుకనే ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయంటానికి వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి, ఆయన్ని ఆర్పకండి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది. ఎట్లా దుఃఖపరుస్తాం? లోపలే ఆడకూడని మాటలు ఆడటం, చూడకూడని చూపులు తరచుగా చూడటం, చేయకూడని కార్యాలు చేయటం. 1 కొరింథీ 6 ఏమనుంది? మీ దేహము పరిశుద్ధాత్మకి నిలయమని మీరు ఎరుగరా? మరి ఈ దేహాన్ని సినిమా హాల్కి తీసుకెళ్ళి చూపెడితే పరిశుద్ధాత్మడు కూడా సినిమా చూపించినట్లు నేను అనుకుంటాను. అందరూ ఏకీపించకపోవచ్చు. మరి ఈ దేహం తీసుకెళ్ళి ఇల్లీగల్ కాంటాక్ట్లో అతుక్కుంటే మరి లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన దుఃఖపడతాడు చూడకూడని చూస్తే. సో ఒకసారి పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్న తర్వాత, లేదా ఒక సీరియల్లో ఒక సినిమాను చూస్తున్నావు, అందులో చాలా ఎమోషనల్ సీన్ వచ్చింది, లోపల ఉన్న పరిశుద్ధాత్మను కూడా దుఃఖిస్తూ ఉంటాడు అనమాట. అందుకనే అవన్నిటిని అవాయిడ్ చేయటం బెటర్. ఎవరినన్నా మోసపరిచినా, ఎవరికైనా అబద్ధాలు చెప్పినా, మరి ఆయన్ని దుఃఖపరిచి ఆయన్ని గాయపరిస్తే నష్టం ఎవరికి?
దేవుణ్ణే దుఃఖపరిచావా? దేవుణ్ణే గాయపరిచావా? అబద్ధం చెప్తుంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కూడా అబద్ధం చెప్తున్నావా? కొన్ని లెవెల్స్ ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తాను. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, అదొక లెవెల్. డు నాట్ పుట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మను ఆర్పకుడి. అనేక సంఘాలు, క్రైస్తవత్వంలో అనేక మంది ఆత్మను ఆర్పేశారు. అదేంటండి? ఆత్మ దేవుణ్ణి మనం ఆర్పేసేంత వాళ్ళమంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు అంతే. ఎస్, అదే ఉద్యమం లేకపోవటం. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను అంటే అగ్ని ఆర్పేశారు. రిలీజియన్ ఉంది, ఆర్డర్ ఉంది, సండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆత్మ లేదు అక్కడ. అంతే. ఆత్మను దుఃఖపరిచారు, ఆత్మను ఆర్పారు. పర్వాలేదు, రిపెంట్ అయితే వస్తాడు. ఎందుకంటే ఆ తలుపు దగ్గర నుంచొని ప్రకటన 3లో చెప్పబడినట్లు ఓకే టక్క 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 అని కొడతా ఉన్నాడు నీ హృదయ ద్వారం దగ్గర. నువ్వు ఆ స్వరం విని నువ్వు ఆహ్వానించావంటే లోపలికి వచ్చి నీతో ఒక డిన్నర్ చేస్తాడు, ఒక లంచ్ చేస్తాడు. ఐ విల్ సప్ విత్ యూ అంటాడు. పరిశుద్ధాత్ముడే, యేసయ్యే. అదే బెనిహిన్ గారు ఆ పరిశుద్ధాత్ముని జీసస్ అన్లిమిటెడ్ అంటాడు. నెక్స్ట్ ఒక లెవెల్ ఉంది, యెషయాలో ఉంటుంది అది. డు నాట్ వెక్స్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ వెరీ డేంజరస్ కండిషన్. అంటే వెక్సేషన్ అన్నమాట. ఈ దుఃఖపరచటం, ఆర్పటం, ఇంకా పైన అది ఇంకా కంటిన్యూ అవుతుంటే వెక్స్ అయిపోతాడు. అప్పుడు ఉంటుంది అంతే జడ్జిమెంట్, అంతే ఫైర్. ఎంత గ్రేస్ థియాలజీ, హైపర్ గ్రేస్ థియాలజీ వచ్చినా పని చేయదు, అంతే. వెక్సేషన్. ఎట్లా వెక్స్ చేస్తాం ఆయన్ని? ఒక వ్యక్తిని మనం వెక్స్ చేయమా? అట్లానే ఆయన వెక్స్ చేస్తాం. చేసిందే రిపీటెడ్గా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును అని ఉంటుంది. వద్దురా, అబద్ధాలు చెప్పొద్దురా, మోసపరచొద్దురా, అదే ఒక లైఫ్ స్టైల్ అయిపోయిందనుకో, ఆ క్రియ చేయొద్దురా. ఆయన కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, కనికరించేవాడే, కృపన్నవాడే. ఎస్, మర్సీ ట్రయాంప్స్ ఓవర్ జడ్జిమెంట్. కానీ స్టిఫ్ నెక్డ్ పీపుల్ అరణ్యంలో ఇజ్రాయేలు వల్లే తిరుగుబాటు చేసినట్లుగా దేవుడు పంపిస్తాడు ప్రవక్తల్ని, సేవకుల్ని, తల్లిదండ్రుల ద్వారా, మంచి స్నేహితుల ద్వారా చెప్తా ఉంటాడు వద్దు 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 అని. వినవంతే. ఇనప నరం కలిగిన వారు అని ఉంటుంది. ఏమవుతుంది? లోపల పరిశుద్ధాత్ముడు వెక్స్ అయిపోతాడు, అంతే. ఇంకా ఆయన చేయగలిగింది ఏది లేదు, హఠాత్తుగా నాశనమగును. సో ఆ లెవెల్కి వద్దు. ప్రాబ్లం ఏంటంటే ఇతరులకు లేనిది ఆయన లోపలే ఉన్నాడు. బిట్టర్నెస్, అన్ఫర్గివ్నెస్, ఇయర్స్ అండ్ ఇయర్స్ ఎంటర్టైన్ చేస్తాం. ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకుంటాం, సంఘానికే వెళ్ళాం, సైతాన్ ట్రాప్లో పడతాం. ఆ సేవకుల్లోనో ఈ సేవకుల్లోనో ఏదో ఒక లోపం చూడటం, అంతే. మనకు నచ్చకపోతే ఇంకేదో ముద్ర వేయటం. షరకాతరమశాందర వెక్సేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. వెరీ డేంజరస్. సరే, ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయని చూసాము. దుఃఖిస్తాడు, నవ్వుతాడు, గంతులు కూడా వేస్తాడు. క్రైస్తవ్యంలో ఇదే ప్రాబ్లం. వాక్యం డిగ్నిఫైడ్గా వింటారు, బైబిల్ పట్టుకొని టక్క చేసుకొని సెంటు కొట్టుకొని వెళ్తారు, బెస్ట్ డ్రెస్లో, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. అక్కడతో ఏం ప్రాబ్లం లేదు. కానీ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చిందంటే కోట్లాది క్రైస్తవులకి కుదరదు. యోహాను సువార్త 3:8 చెప్పినట్లు ఆ గాలి తనకు ఇష్టము వచ్చిన చోటకు విసరును అని ఉంటుంది. ద విండ్ బ్లోస్ వేర్ ఎవర్ ఇట్ ప్లీజెస్, వేర్ ఎవర్ ఇట్ విషెస్. ఇంకా పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, చర్చి ప్రోగ్రాం మారిపోవచ్చు, మెసేజ్ ఒకటి అనుకుంటే ఇంకో విధంగా వెళ్ళొచ్చు. ఆ రోజు ప్రోగ్రాంలో ఉన్న పాటలు కానీ 1, 2, 3 అవన్నీ క్యాన్సిల్ అవ్వచ్చు. ఒక్కోసారి ఆయన అవాయిడ్ అయిపోతాడు. మన జీవితం ఒక డైరెక్షన్లో వెళ్ళాలంటే ఇంకో డైరెక్షన్లో వెళ్ళొచ్చు.
అపోస్తలుడైన పౌలు యూదులకు సువార్త చెప్పాలనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉంటావు అన్నాడు. పేతురికి అన్యజనులు అంటే ఇష్టం లేదు, వాళ్ళతో కలిసి భోజనం చేయడు, కానీ దర్శనంలో చూపెట్టి కొర్నేలు గృహానికి వెళ్ళన్నాడు. అంతే ప్రాబ్లం. ఇక్కడ మన చిత్తం కాదు, ఆయన చిత్తం నెరవేర్చాలి. అందుకని అనేక మంది క్రైస్తవులు కూడా, లేకపోతే నాయకులు, బిషప్పులు కూడా పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి పడదు. వాళ్ళు మోసపోయి కాంగ్రిగేషన్స్ని మోసపరుస్తున్నారు. మరి ఈ పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల వాళ్ళకి ఇంకొక స్పిరిట్ వస్తుంది, తాగుడు స్పిరిట్ వస్తుంది. తాగుడు స్పిరిట్స్తో ఇంకో రకరకాల స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. మనిషి ఏదో ఒక స్పిరిట్ లేకుండా బతకలేడు ఈ లోకంలో. ఎంత పెద్దవాడైనా సరే ఏదో ఒక స్పిరిట్ వర్క్ చేస్తుంది. మనకి శటాన్ దగ్గర కూడా వాక్యం ఉంది. కీర్తనలు 91 బాగా తెలుసు. కానీ డెవిల్కి హోలీ స్పిరిట్ లేదు. క్రైస్తవులకి హోలీ స్పిరిట్ ఇచ్చాడు. ప్రభువారు వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ దుఃఖంలో ఉంటారు. ఇదేంటి, సమస్తమును వదిలి ఆయన వెంబడించాము, మరలా మన వ్యాపారాలకు వెళ్ళలేము, ఈయనేంటి వెళ్ళిపోతానంటున్నాడు, ఇప్పుడు దాకా ఈయన మీద ఆధారపడ్డాము, ప్రతిదానికి మా ద్వారా కుటుంబాలు ఆధారపడి, ఈయనే మనకంతా సోర్సు, ఈయనే జీవితం, ఈయనే నిత్య జీవం అనుకుంటే ఈయన వెళ్ళిపోతానంటాడు. డామిట్, కథ అడ్డం తిరిగింది అనుకున్నారు అంతే. అప్పుడు ఒక మాట అంటాడు చూడండి, యోహాను సువార్త 14:16. నిర్మలక్క, యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథులుగా విడువడు, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడనో చూడదు. అది చూడండి, అయితే లోకము ఆయనను చూడదట. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఆయనను ఎరుగదు, వాళ్ళకి తెలియదు అసలు. అది వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీల్లో, వాళ్ళ సినిమాల్లో స్పిరిట్ గురించి చెప్పరు, హోలీ స్పిరిట్ గురించి. మనకి యోహాను సువార్త 4:24 ఉంది, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మలోను సత్యంలోను ఆరాధించాలని. వాళ్ళు ప్రతి స్పిరిచువల్ రెల్మ్ని దేవుడే అనుకుంటారు. అందుకనే మన భారతదేశంలో కూడా, భారతదేశ స్పిరిచువాలిటీలో దేవుడు ఆత్మని పూర్వీకులకు తెలుసు. ఇప్పుడున్న వాళ్ళకి ఆయనతో పని లేదు, విగ్రహం అంటే తెలుసు అంతే. దేవుడు ఆత్మని ఏమన్నారంటే, అత్యున్నతమైన ఆత్మని పరమాత్మ అన్నారు. అంటే ప్రతిదీ సూపర్ న్యాచురల్ పవర్ ఏదుంటే దాన్ని దేవుడు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు డార్క్ రెల్మ్ కూడా ఉంది. సైతాను, వాడితో 1/3 దూతలు. అందుకని ఒక సూపర్ న్యాచురల్ కార్యం ఎక్కడైనా జరిగితే దేవుడు అనేస్తారు, ప్రతిదానికి వెళ్ళిపోతుంటారు అంతే. మోసం. పరిశుద్ధాత్ముడు, లోకము ఆయనను చూడదు, ఎందుకంటే ఆయన ఆత్మ గనక. ఆయనను ఎరుగదు, ఈ ఆత్మ క్రైస్తవ్యానికి, యూదులకే గనక. నిజమైన దేవుడికి ఆయనను పొందనేరదు, చూడదు, ఎరుగదు. ఇంకెక్కడ పొందుకుంటారు? మీరు ఆయనను ఎరుగుదురు, ఎందుకంటే ఈయన ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఆదికాండం 1 నుంచే ఉంది పరిశుద్ధాత్ముడు. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో అంటే ఈ సహవాసమే కాదు, వ్యక్తిగతంగా ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. పాత నిబంధనలో వాళ్ళకి లేని ఆధిక్యత, ప్రివిలేజ్, ఆ బ్లెస్సింగ్ మనకుంది. మరి నీలో ఉన్న ఆ దేవునితో కాకుండా
పరలోకంలో ఇంకెక్కడో కోటాను కోట్లలో ఉన్న దేవుడితో రిలేట్ అవుదాం అనుకుంటున్నావా? ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ముందర ఇక్కడ చూడు. ఈ పరిశుద్ధాత్ముడితో రిలేట్ అవ్వు, కనెక్ట్ అవ్వు, ఫ్రెండ్షిప్ చేయి. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉండు. ఆయన మాట్లాడతాడు, ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి చిత్తం ఉంది, అదేంటో తెలుసుకో. ఆయన చిత్తం ప్రకారం వెళ్ళు. ఆయన వ్యక్తి, ఆయన గాయపరచగా ఆయన సంతోషపరచు, ఆయనతో నడు. మీలో ఉండును, మీతో కూడా నివసించును. అంటే మనందరం కలిస్తే అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు గనక ఆ మోషే గుడారం కానీ, దావీదు గుడారం కానీ, సొలొమోను దేవాలయం కానీ వాళ్ళ మధ్యలో ఉండాలి. మొదటి నుంచి దేవుడేంటి, నా ప్రజల మధ్యలో నేను నివసిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మధ్యలోనే కాదు, లోపలికి వచ్చేసాడు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి, ఆ రక్తంతో మనం కడగబడ్డాం కనుక లోపలికి వచ్చాడు. అగ్నిలాగా వచ్చాడు, కాల్చి వేశాడు చెత్తని పొట్టుని. యేసుక్రీస్తు వారికి అది అవసరం లేదు, పావురం వల్లే వచ్చాడు. ఎందుకంటే ఆయనలో చెత్త లేదు, పొట్టు లేదు. ఈజ్ ఏ ప్యూరిఫైడ్ పర్సన్, ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ ప్యూరిటీ 100%. అందుకనే ఆయన మీదకి పావురంలాగా వచ్చాడు. నీ మీదకి నా మీదకి పావురంలాగా రాడు, అగ్నిలాగా వస్తాడు. ఉంది ఇంకా లోపల చెత్త. ఆత్మ కడగబడింది, మరి మనసో డెవిల్స్ స్ట్రాంగ్ హోల్డ్. మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు ఒత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడు చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. చూడండి, నా పాయింట్ ఇది కాదు, కానీ నా పాయింట్ యోహాను సువార్త 14:16. ఇందులో చక్కని మాటను వాడతాడు, వేరొక ఆదరణకర్త. దాన్ని కిందకు చూడండి, అక్కడ 1 అనే నెంబర్ వేస్తాడు, ఉత్తరవాది అంటాడు. వేరొక ఆదరణకర్త. ఇంగ్లీష్లో అయితే అనదర్ హెల్పర్ అని ఉంటుంది. వేరొక అనదర్ హెల్పర్. ఇప్పుడు కారు ఉంది నీ దగ్గర, ఆల్టో కారు. వేరొక కారు అంటే BMW రావచ్చు. కానీ ఇక్కడ అనదర్ అనే పదం BMW కాదు, ఆల్టోనే కావాలన్నట్టు అనమాట. అలానే ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి వలె ఉండాలి. వేరొకళ్ళంటే ఎవరైనా రావచ్చు, కొంచెం లక్షణాలు ఉండే. అంటే ఇంగ్లీష్లో ఎలా, అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారి వలె వేరొక ఆదరణకర్త. ఎవరుంటారండి ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారి వలె? ఆయనే ఆత్మగా వస్తున్నాడు. ఎగ్జాక్ట్గా తండ్రి అయిన దేవుని వలె ఎవరుంటారండి? తండ్రే ఆత్మగా వస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్ముడు యేసు ఆత్మ. అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అనమాట. సో ఇక్కడ హెల్పర్ అనే పదం గ్రీక్ పదం నుంచి వచ్చిందనమాట. ఆ గ్రీక్ పదం ఏంటంటే పారాక్లిటోస్. పారాక్లిటోస్ మనకు కొన్నిసార్లు అవసరం. ఇది జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా రివైవల్ లీడర్స్ కనుక, లీడర్స్ ఇతరులకు బోధించాలి కనుక, ఎవరన్నా ప్రశ్నించినప్పుడు మనకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈ పారాక్లిటోస్ అనేది ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ 2 words, పారా ప్లస్ క్లిటోస్. PARA పారా, KLETOS క్లిటోస్ అన్నమాట. మరి పారా అంటే వెరీ క్లోజ్, బాగా అతి సమీపంగా సాన్నిహిత్యంగా ఉన్నవాళ్ళు అన్నట్టు. ఈ పారా అనే పదాన్ని పౌలు తిమోతికి, నేను తిమోతికి ఎంత క్లోజ్ అన్నప్పుడు ఆ విధంగా ఆ పదాన్ని వాడాడు, వెరీ క్లోజ్. మరి క్లిటోస్ అంటే కాలింగ్, పిలుపు అని. మనకి ఎవరండి వెరీ క్లోజ్గా ఉండేది? లోపల మనలో ఉన్న వాళ్ళే వెరీ క్లోజ్, పక్కన ఉన్నవాళ్ళు కాదు. అందుకనే లోపలికి వచ్చేసాడు, క్లోజ్గా ఉంటాడు. అందుకని ఆయన మెల్లని చల్లని స్వరాన్ని మనం వినగలం. క్లిటోస్. ఈ క్లిటోస్ అనే పదం, ఈ పిలుపు అనే పదాన్ని అపోస్తులు వాళ్ళ పిలుపులు, అపోస్తులిక్ పిలుపు కొరకు అక్కడ గ్రీక్ పదంలో వాడబడింది అనమాట. అంతే, జస్ట్ స్మాల్ థియాలజీ మీకు అంతే. అంటే ఇక్కడేంటి, ఈ పరిశుద్ధాత్ముడు వేరొక ఆదరణకర్త, తెలుగులో ఉత్తరవాది, యేసుక్రీస్తు వారి ప్లేస్ని రిప్లేస్ చేయాలి.
ఎగ్జాక్ట్గా ఇంతకాలం 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎలా నడిపించారో వాళ్ళు ఆయన స్వభావం కలిగి వారు కాపరి లేని గొర్రెల వలె ఉండటం చూసి దేవర్ హెరాస్డ్ అండ్ హెల్ప్లెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. విసిగిపోయారు, పీడింపబడ్డారు వాళ్ళు. ఆయన కనికరంతో మూవ్ అయ్యాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మరి ఈ కాపరి, మంచి గొర్రెల కాపరి, ప్రాణం పెట్టిన కాపరి వెళ్ళిపోతుంటే ఈ పరిశుద్ధాత్ముడు, ఈ కాపరి అయితే పక్కన ఉన్నాడు కానీ ఇక ఈయనైతే లోపలికే వచ్చేస్తున్నాడు అంతే. ఈ పక్కనుంటే కొంచెం దూరం ఉంటుంది, స్మాల్ గ్యాప్ అన్న, కానీ ఇక లోపలికి వస్తే దూరమే లేదు. అంతగా మనతో ఐక్యమైపోతున్నాడు అంతే. మరి ఇప్పటివరకు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు నడిపించారు, ట్రైన్ చేశారు. మరి ఇప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు వాళ్ళని లోపలే ఉండి, ఇంకా ఆయన సత్యస్వరూపైన ఆత్మ ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే ప్రభువారు శరీరధారి ఉన్నాడు గనక ఆయన శరీరంలో ఆయన పని అయిపోయింది. బట్ ఇంకా ఆయన రాకడ మరలా తిరిగి వచ్చే వాళ్ళకు కూడా పని ఉంది కనుక, మిషన్ ఉంది కనుక, ఆ మిషన్ని పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లోనికి వచ్చి యేసుక్రీస్తు వారు ఎలా నడిపించారో వాళ్ళని ఆ విధంగా సర్వసత్యంలోకి నడిపిస్తాడు. వాళ్ళు మరి అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ఇజ్రాయెల్లో నశించిపోయే గొర్రెల దగ్గరికే వెళ్ళండి కానీ అన్యజనుల దగ్గరికి కానీ సమరయుల దగ్గరికి కానీ వెళ్ళొద్దు అన్నాడు అంతే. అది ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు. మత్తయి సువార్త 10 చూడండి. ఇప్పుడైతే భూదిగంతాల వరకు వెళ్ళాలి. గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఇజ్రాయెల్లోనే వాళ్ళ కష్టాలు, వాళ్ళకి అపోజిషను చంపచూస్తున్నారు. మరి ఇంకా భూదిగంతాల వరకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్ళినా లోపలే ఉంటావు. ఆయన నడిపిస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కూడా, చివరికి హతసాక్షులు అయ్యే పరిస్థితి వచ్చినా కూడా పరిశుద్ధాత్ముడు లోపలే ఉండే కత్తి మెడ మీద పడే ముందే వాళ్ళ ప్రాణం తీసుకెళ్ళిపోయాడు అనమాట. కొంతమందికి అనుభవం. కత్తి మెడ మీద పడే ముందే ఎవరో ఒక అపోస్తులు, ఐ థింక్ పౌలు గారు అనుకుంటా, మనకి మెడికల్గా చెప్పాను నేను, మెడికల్గా కత్తిబడి కోసేశారనుకోండి, ఆ ప్రాణం ఆ బాడీలో కొన్ని షేకింగ్స్ ఉంటాయి. సపోజ్ మొండెం తీసేశారనుకోండి, మొండెం షేక్ అయింది బాడీ కానీ ఆయన్ని తీసేసిన తర్వాత ఒక అపోస్తలుడు బాడీలో షేకింగ్ లేదు. అంటే ఏంటో తెలుసా? కత్తి పైకి వచ్చే ముందే ప్రాణం ఆత్మను తీసుకెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ లోపల ఉండి ఆత్మని తీసుకెళ్ళిపోయాడు అంతే. ఆత్మ పోయిన తర్వాత ఎన్ని కత్తిపోట్లైనాయి, నెప్పే ఉండదంతే. ఆ మిస్టరీ మనకు తెలియదు. కానీ ప్రభువారు ఆ విధంగా కాదు. మరి ఇన్ని కష్టాలు ఉంటాయి కనుక రెండవ సంఘం, మొదటి సంఘం ఎపిసిల్ సంఘం, ప్రకటన గ్రంథం 2లో, రెండవది స్మరణ సంఘం. ఆ స్మరణ సంఘం పడిన కష్టాలు ఎవరు పడలా? వేలాదిగా, లక్షలాదిగా హతసాక్షులయ్యారు. అంత ధైర్యంగా ఎలా ఎదుర్కొంటారండి? ఒక అంకులు 70 సంవత్సరాల పైన బిఎస్ఎన్ఎల్లో ఆయన జిఎంగా ఆయన రిటైర్ అయ్యారు, టాప్ పొజిషన్లో. ఈరోజు ఈవినింగ్ బైబిల్ స్టడీ ఫెలోషిప్లో అంటున్నాడు, సాంబి అంటే మత్తయి సువార్త 10కి వెళ్తే ఏముంటుందంటే, భూలోకంలో నన్ను తృణీకరిస్తే పరలోకంలో నా తండ్రి ఎదుట మీరు తెలియదంట. ఇక్కడ మీరు నన్ను గణపరిచిన నేను తెలుసు, నాకు సాక్షిగా ఉన్నారంటే పరలోకంలో అనేక దేవదూతల ముందు నా తండ్రి ఎదుట నేను మీకు బహుమానాన్ని ఇస్తానంటాడు. మా కాలనీలో క్రైస్తవులని చెప్పుకోవడానికే దడుస్తారు, భయపడతారు, చెప్పరు. ఆయన నామాన్ని తృణీకరిస్తారు. అంటే పరిశుద్ధాత్మ లేనప్పుడు పేతురు పరిస్థితి కూడా అంతే కదా. అంటే నేను ఎవరిని అంటలేదు కానీ, లేకపోతే నేను ఆ విధంగా ఉంటారని గర్వపడట్లేదు కానీ, అంటే నేను నిలబడతాను, ఆయన కృప కావాలి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు.
మీరు యెరూషలేములోను, యూదయలోను, సమార్యాలోను, భూదిగంతుల వరకు నాకు సాక్షిగా ఉంటారు. అంటే ఆయనకి సాక్షిగా ఉండాలంటే, ఒక క్రైస్తవుడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఉండలేడు. సంఘానికి రావచ్చు రెగ్యులర్గా, సరైన ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం మాది పేరుకి క్రైస్తవులు అయి ఉండొచ్చు, బెనిఫిట్స్ పొందుకోవచ్చు. పారా అండ్ క్లిటోస్, వెరీ క్లోజ్ కాలింగ్, మనకు అత్యంత క్లోజ్గా ఉన్న పర్సన్ అనమాట. అనదర్, వేరొక ఆదరణకర్త. హీఈస్ అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్, మన పక్కనే ఉండి, మనలోనే ఉండి అనమాట. ఒక మెకానిక్ ఉన్నాడు, ఓకే, ఒక రంచు వాడతాడు ఒక బోల్ట్ విప్పటానికి, ఓకే, అది పనిచేయదు, వేరొక రెంచి తీసుకురమ్మంటాడు. అక్కడ అనదర్ ఈ పదం కాదు. లేదా ఒక బర్గర్ తింటావు నువ్వు, చాలా టేస్ట్గా ఉంది, ఇంకొక బర్గర్ ఎగ్జాక్ట్గా ఇలాంటి బర్గరే కావాలి నాకు, అది అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారి వలె ఎవరు ఉండగలుగుతారు? యేసుక్రీస్తు వారి ఆత్మ మాత్రమే ఆ విధంగా ఉండగలదు. అంత్యక్రీస్తు అని వస్తాడు, కొంచెం నటిస్తాడు, పైగా వాడు తెల్లగుర్రం మీద వస్తాడు. అందుకని అనేక మంది మోసపోతారు. వాడు పీస్ అని వస్తాడు. ప్రకటన గ్రంథం 6 చూడండి, 4 నుంచి 6 వరకు చదవండి. అందులో అంత్యక్రీస్తు తెల్లని గుర్రం మీద వస్తే అనేక మంది మోసపోతారు. అబద్ధ ప్రవక్తలు కూడా అంతే. ఎలా వస్తారు వాళ్ళు? లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, రావెనస్ వుల్స్, గొర్రెల చర్మం వేసుకొని వస్తారు. గ్రహించలేం మనం. ఈవెన్ ద ఎలక్ట్ షల్ బి డిసీవ్డ్ అంటారు. ఏర్పరచుకున్న వారు సహితము మోసపోతారు. అంటే నాలాంటి వాళ్ళు కూడా అవ్వచ్చు. అంటే బోధకులు కానీ, పెద్ద వాళ్ళు, బిషప్లు. మనకి చాలా వివేచన కావాలి, వాక్యం కావాలి, ఆత్మ సహాయం కావాలి. కానీ ఈ పరిశుద్ధాత్ముడు వేరొక ఆదరణకర్త, ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. దాన్ని బెనిహిన్ గారు జీసస్ అన్లిమిటెడ్ అంటారు. ఎందుకు నాకు ఎప్పుడో విన్నా, చాలా మేబీ కొన్ని నెలల క్రితమో సంవత్సరాల క్రితమో ఆ పదం అట్లా ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళు పరిశుద్ధాత్మ మీద బుక్ రాయాలంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా రాస్తారనమాట. ఆయన గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అన్నాడు, తర్వాత జీసస్ అన్లిమిటెడ్ అన్నాడు. మైల్స్ మున్రో గారు అని అన్నారు, ఆయన ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ అర్త్ అని టైటిల్ పెట్టాడు ఆయన. బిల్లీ గ్రహాం గారికి ఇస్తే ఆ టైటిల్ వేరుగా ఉంటుంది. బ్రియాన్ బ్రెయిలీ గారు ఆదరణకర్త అన్న టైటిల్ పెట్టాడు పరిశుద్ధాత్మ గురించి రాయమంటే. డీజెస్ దినకరన్ గారు డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 16:7 తీయండి. థ్యాంక్ యూ సుజాత సిస్టర్ ఫర్ వండర్ఫుల్ కామెంట్స్. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళినట్ల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళినట్ల ఆయనను మీ వద్దకు పంపుదును. అది నేనుంటాం కన్నా ఆయన ఉండటమే మీకు ఇంకా అడ్వాంటేజ్, బెనిఫిట్. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నా డిస్పెన్సేషన్ ఇక్కడ అయిపోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆరోహణమయ్యి తండ్రి దగ్గర వాగ్దానం తీసుకుని, ఎప్పటి నుంచి ఉంది వాగ్దానం? అబ్రహాము దగ్గర నుంచి ఉంది వాగ్దానం. అది యూదులకే కాదు, అన్యజనులకు కలుగుటకై. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. క్రీస్తు యేసు మన కొరకు శాపమయ్యాడు. ఎందుకయ్యా శాపమయ్యాడంటే మనకేదో డబ్బులు రావటానికో,
ఆస్తులు, అంతస్తులు, మంచి ఆరోగ్యం, సుఖంగా జీవించడానికి కాదు. పరిశుద్ధాత్మ అన్యజనులకు కలుగుటకై, వాళ్ళు పొందుకోవటానికి అన్నట్లు. ఒక్కొక్కడు ప్రేమిస్తే ఒకడు రక్తం ఇస్తాడు ఇట్లా గీసి, ఒక డైమండ్ ఇస్తాడు, ఒకటి తాజ్మహల్ కడతాడు. ఇక్కడ ఆయన ఆత్మనే ఇచ్చేశాడు తనను తాను. హీ బాప్టైజ్డ్ అస్ విత్ హిమ్సెల్ఫ్. హీ బాప్టైజ్డ్ అస్ విత్ హిమ్సెల్ఫ్. హోలీ స్పిరిట్ బాప్టిజం అంటే ఏంటి? దేవుడు తనను తానే మనతో బాప్టిజం, అంటే మనలో మిక్స్ అయిపోయాడు అనమాట. ఇది ఒక మిస్టరీ అంతే. అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు పాపపు స్వభావం కలిగి అంత ఆకర్షణలే, లోకం మోసం, శరీరం మోసం, సైతాను మోసం, రకరకాల మోసాలతో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఎక్కడ జీవిస్తావు? ఈ లెటర్ చదివినంత మాత్రం నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. ఒక యవ్వనస్తుడు తన నడకను ఏ విధంగా పరిశుద్ధీకరించుకుంటాడు, పరిశుద్ధపరచుకుంటాడు? నీ వాక్యం చేతన అంటాడు. నీ వాక్యాన్ని నా హృదయంలో జాగ్రత్తగా పెట్టుకున్నాను కనుక నేను పాపం చేయలేదంటాడు. ఒక లెవెల్కే. అందరూ ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, ఒక యోసేపు లాంటి వాళ్ళే. కానీ ఒక దావీదుకు వచ్చేసరికి అదే ఇంటెన్సిటీ అయితే, ప్లాన్డ్, నీ చేత పాపం చేయించాలని ఒక ప్లాన్ చేస్తే ఒకానొక స్థితి ఉంది. అదేంటంటే పరిశుద్ధుడైన దేవుడే ఆయన మనలోకి రావటం. వచ్చి మన మలినాల్ని తీసివేసి, చెత్తని పొట్టును కాల్చివేసి, స్టెప్ బై స్టెప్ మనల్ని ఆ పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళి చివరికి క్రీస్తు వారి వల్లే చేస్తాడు. అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరు నిన్ను హింసించినా, దూషించినా నువ్వు వాళ్ళని క్షమించేస్తావు. స్టెఫను ఆ స్టేట్కి వచ్చాడు యవ్వన కాలంలోనే. యవ్వన కాలంలోనే. ప్రభువా ఈ పాపము అంటే స్టెఫను చంపేస్తున్నారు అక్కడ, వీళ్ళ మీదకి రాకుండును గాక అని ప్రార్థన చేశాడు. ఎవరిని అనుసరించి? అపోస్తులను అనుసరించి కాదు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నట్లు అన్నమాట. నేను కూడా లేను ఆ స్టేట్లో. అంటే అంతగా దేవునితో, పరిశుద్ధాత్మతో ఐక్యమైపోయాడు. అప్పుడు స్టెఫను ముఖము దేవదూత వలె మెరిసిపోతూ ఉందంట. స్టెఫను గురించి ఆ 7 పెద్దలను ఎన్నుకున్నప్పుడు ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్? వాళ్ళకి మంచి సాక్ష్యం ఉండాలి. దే ఆర్ ఫుల్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ ఫుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను వెళితే కానీ ఆయన రాడు, నేను మీ మధ్య ఉండడం కన్నా ఆయన మీతో ఉంటే అడ్వాంటేజ్. ఇప్పటివరకు ఇజ్రాయెల్ వరకే ఉన్నారు, మీరు 200 నేషన్స్కి వెళ్తారు, నా వలే ఉంటారు. వీటికంటే మరింత గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఏ లీడర్ అని అంటాడా? ఎట్లా, ఎందుకని చేస్తారు? వాళ్ళు పరిశుద్ధాత్మతో ఉన్నారు కనుక. యేసుక్రీస్తు వారు చేసిన కార్యాల కన్నా అపోస్తులు ఇంకా మరింత గొప్ప కార్యాలు చేస్తారు, చూస్తారు. ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే. రామరాక. చూడండి, ఒక ఆయన ఈ విధంగా చెప్పాడండి. యేసుక్రీస్తు వారు ఫిజికల్గా శరీరంలోనే ఉండి రోజుకి 14 గంటలు పనిచేస్తున్నాడు అనుకోండి, పరిచర్య చేస్తున్నాడు అనుకోండి, 840 మందిని కలుస్తాడంట. ఒక నిమిషంలో 840 మందిని కలుస్తాడు. రోజుకి 14 గంటలు ఆయన పనిచేస్తే అది దాదాపు 1190 రోజులు పడతాయి. అంటే 3.26 years టు సీ 1 million పీపుల్. ఓకే, 1 million పీపుల్ని, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది పేతురు, 1 million పీపుల్ని ఆయన కలవాలంటే రోజుకు 14 గంటల పనిచేసి 1 నిమిషంలో 840 మందిని కలిస్తే 3.26 years పడుతుంది. ఓకే, మరి ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు?
7 బిలియన్లు అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు, 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి ఆయనకి ఎంత సమయం పడుతుందో తెలుసా? ఒక్క యేసుక్రీస్తు వారే పనిచేస్తే 700 కోట్ల మందికి పరిచర్య చేయాలంటే ఈ రేట్తో 21,47,239 సంవత్సరాలు పడుతుందంట. అంత లైఫ్ స్పాన్ ఎవరికన్నా ఉంటుందా? అందుకనే ఏం చేశాడంటే 12 మంది శిష్యుల్ని మొదటగా ఏర్పరచుకొని తన మీద ఉన్న ఆత్మని వాళ్ళ మీదకి పంపించాడు. మరలా 12 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మంది వేల మందిగా, వేలు, లక్షలు, లక్షల, మిలియన్స్, కోట్లు. ఇప్పుడు అది మన దగ్గరకు వచ్చింది. నీకంటూ ఒక మంది ఉంది, కోత విస్తారము, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఆ పనివారు పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్తే నీ కోత నీకుంటుంది. దాని కొరకే ఇది సిద్ధపాటు అన్నమాట. అపోస్తలులు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో అది నీవు నేను కలిగి ఉండగలం. అదే 2 కొరింథీయులు 13:14లో పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము, కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేదంటే ఆ భారం వేరే సేవకుడి మీద పడుతుంది. ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేశాను బిఎస్ఎఫ్లో 4-5 సంవత్సరాల క్రితం. భారతదేశంలో 100 కోట్లు అనుకుందాం, ఒక 20 కోట్లు క్రైస్తవులు ఉన్నారనుకున్నాం. 100 కోట్ల మందిలో 20 కోట్లు క్రైస్తవులు, 120 కోట్లలో ఒక 10 కోట్లు క్రైస్తవులు అనుకుందాం. 120 కోట్లు ఉంది కదా జనాభా, దగ్గర 10 కోట్లు క్రైస్తవులు అయితే భారతదేశం మొత్తానికి నువ్వు సువార్త చెప్పి ఆత్మలు గెలవాలంటే ఒక్కొక్క క్రైస్తవుడు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకొని 120 ఆత్మల్ని తన లైఫ్ టైంలో గెలిస్తే ఒక జనరేషన్లో భారతదేశం గెలిస్తే. మినిమం నీకు నాకు ఎన్ని ఆత్మల బాధ్యత ఉందంటే 120 ఆత్మల బాధ్యత. సువార్త చెప్పి ఒక్క ఆత్మను గెలవటమే కష్టం. మనమంతా ఏ పేరు మోసిన ప్రవక్తకో లేకపోతే ఆ పరిచర్యకో ఆ పాస్టర్కో మనం అప్పచెప్తాం. మినిమం ఒక భారతీయుడిగా నువ్వు చేయవలసిన ఒక 120 ఆత్మలు నీ లైఫ్ గోల్. మినిమం నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే మంచిదే, కానీ అది శక్తి చేత బలము చేత కాదు, అది ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఈ భూమి మీద అత్యంత బ్యూటిఫుల్ గ్లోరియస్ వర్క్ ఏంటి? సాల్వేషన్ వర్క్ అన్నమాట. సాల్వేషన్, షారమరకాతరమష. ఆ సాల్వేషన్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వేమి చేయలేవు. ఇది ఒక కాపరికి, ఒక సువార్థికుడికి, ఒక విశ్వాసికి కాదు, ఒక బిజినెస్ మ్యాన్కి కూడా కావాలి. నీ అపోనెంట్స్ నీ మీద ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ ప్లాన్స్ చేస్తున్నారు అనేది నువ్వు తెలుసుకోగలవు. లేకపోతే దేవుడు నీకు వ్యూహాలు, స్ట్రాటజీస్, ఫార్ములాస్ ఇస్తాడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఇంకా నీ మేధస్సు మీద పని చేసి. ఇది ప్రతి ఒక్కళ్ళకి అంతే. పరిశుద్ధాత్మ బాప్టిజం లోకంలో ఒక్కొక్కళ్ళు ఒక రకమైన బాప్టిజంతో ఉంటారు, అంతే. ఇమ్మర్స్ అవుతారు, అంతే. ఎక్కువగా ఏది చూస్తున్నావు అనుకో, ఇంటర్నెట్లో ఫోర్నోగ్రఫీ ఎక్కువ చూస్తున్నావు అనుకో, స్పిరిట్ ఆఫ్ డిఫైల్మెంట్ అని వస్తుంది. స్పిరిట్ ఆఫ్ డిఫైల్మెంట్ అనే ఆత్మ నీ మీదకి వచ్చి పనిచేస్తుంది. ఎక్కువగా అదే చేస్తున్నా చూస్తాను. అంటే అది నేను భ్రష్టత్వంలోకి తీసుకువెళ్తుంది. మైండ్ ఖరాబు. ఇంకా దేవుడికి కూడా కష్టం. ఇంకా అప్పుడు అగ్ని ఇంకా మామూలుగా రాకూడదు, దాన్ని కాల్చివేయాలంటే. పరిశుద్ధాత్మకి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. వేరొక ఆదరణకర్త, ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక స్నేహితుడు, ఆయన మనలోనే ఉన్నాడు. ఇది ఒక మిస్టరీ. గాడ్ ఇన్ us, క్రైస్ట్ ఇన్ us, ద హోప్ ఆఫ్ గ్లోరీ. మనలో నుంచి ఒక మహిమను తీసుకొస్తాడు బయటకు, అంతే. మనల్ని కూడా మహిమా స్వరూపులుగా మారుస్తాడు. We will be like God.
క్రీస్తుని పోలి మనం ప్రకాశించగలం. షారాఖాతర దేవుని నామానికి మహిమ కలుగును గాక. షారాకు తెరే షేంద్రే రోకే తెరే షారాఖాతర మషాందర రోమరాఖాతర షారాఖాతర మషాందర రోకే తెరే మిషాందర ఖాతర షాందర ఖాతర లోకే తెలి షారాఖాతర మషాందర రోమరాఖాతర మషాందర. అంజమ్మ చిన్న ప్రేయర్ చేయండి. స్తుతి 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 స్తోత్రం ప్రభు. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రం 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 తండ్రి ప్రభా. నీ బిడ్డను అభిషేకించి తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ నీ జీవవాక్కులు తండ్రి మాకు అందజేసినంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభా, మీరు మాలో ఉండి తండ్రి ప్రభా మీ రాజ్యము కట్టుటకు తండ్రి ప్రభ, మీ రాజ్యం మీ నీతిని ఎదుగుటకు తండ్రి ప్రభ, మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకుంటారు తండ్రి. ఎలాంటి ఆటంకాలు లేకుండా తండ్రి ప్రభ, స్వచ్ఛముగా తండ్రి ప్రభ, యథార్థముగాను నీతిగాను మీ నడిపింపు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇదిగో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చండి. మీ యొక్క తండ్రి ప్రభ మీ చిత్తము నెరవేర్చి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ఆత్మని ఎవరైతే ఒప్పుకోరో తండ్రి ప్రభ, ఆయా సంఘాల్లో ఆయా మనుషుల్లో కూడా తండ్రి ప్రభ ఇదిగో తండ్రి ప్రభ మీరు తెలియచేయండి ప్రభ. మిమ్మల్ని గ్రహించే మనసును తండ్రి ప్రభ, జ్ఞానాన్ని వారికి తండ్రి ప్రభ దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ప్రపంచ వ్యాప్తంగా పరిశుద్ధాత్మదేవ మీరు తండ్రి సహవాసం చేయండి, నివసించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి సహాయం దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభ మీ యొక్క నడిపింపు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి, నాకు మాకు తండ్రి ప్రభ. మీ దాసులను ప్రభ తండ్రి కొలతలేనంత ఆత్మాభిషేకంతో నింపి అనేక గ్రామాలు, ప్రాంతాలు, దేశాలు తండ్రి ప్రభ, ప్రతి వ్యక్తిని, కుటుంబాలు, సంఘాలు, దేశం, రాజ్యం సమస్తమును తండ్రి ప్రభ నీ వ్యాప్తి ప్రసరించలాగిన సహాయం దయచేయండి ప్రభ. మీ దాసులను వాడుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఆత్మ లేనివాడు నావాడు కాదన్నావు కదా ప్రభ. ఓ తండ్రి ప్రభ, సమస్త శరీరాత్మలకు నేనే దేవుణ్ణి అయి ఉన్నానని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి. సమస్త శరీరాత్మలకు మీరే ఆత్మ కలిగి ఉండే విధముగా సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి ఓ ప్రభ, సంఘాలలో మీ ఆత్మ కొబ్బరిప్పు దయచేయండి. ఎవరైతే ఆత్మ లేకుండా ఉన్నారో వారందరినీ మీ ఆత్మతో నింపండి ప్రభ. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి సహాయం దయచేయండి ప్రభ. మా సహవాసంలో మీ కొమ్మరింపు మెండుగా దయచేయండి ప్రభ. తండ్రి సహాయం దయచేయండి ప్రభ. మీ ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి తండ్రి సహాయం దయచేసినందుకై స్తోత్రం. మీ ఆత్మ నింపుదల దయచేయండి ప్రభ. మీ ఆత్మకు వ్యతిరేకంగా నివసించున్న ప్రతి దానిని బయటికి నెట్టివేలాగిన సహాయం దయచేయండి. నివసించండి మాలో తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి సహాయం దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అండి. గాడ్ బ్లెస్ యు.